హాయ్ అండి. ఈ గ్రీన్ బిర్యానీని ఎప్పుడైనా ట్రై చేశారా? డెఫినిట్‌గా అయితే ట్రై చేసి చూడండి. వన్స్ ట్రై చేసి చూసారంటే డెఫినిట్‌గా మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నానండి. దాన్ని ఉడకపెట్టేసి ఎక్స్‌ట్రా వాటర్ ఉంటాయి కదండీ! రైస్ ఉడకగానే ఆ వాటర్‌నైతే వడబోసి పక్కకు పెట్టేసుకున్నానండి. అది ఆరబెట్టుకుంటున్నాను. ఈ ఆరబెట్టుకునే లోపల స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ ఏసుకుంటున్నాను. 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. దాంట్లోనే బిర్యానీ మసాలా అన్నీ ఏసుకుంటున్నానండి. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, బిర్యానీ మసాలాలో ఆకులు, కాయలు, పువ్వులు వస్తాయి గదండీ! అవన్నీ గూడా ఏసుకుంటున్నాను. ఇంకా ఇలైచి ఏసుకుంటున్నాను. ఇవేసుకొని కొంచెం వేగుతున్న తర్వాత దీనిలో అయితే నేను కట్ చేసుకొని వెజిటబుల్స్ పెట్టుకున్నాను. బీన్స్ ఇంకా క్యారెట్ పెట్టుకున్నానండి. నేను బీన్స్, క్యారెట్‌ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర గోబీ ఇంకా పొటాటో తింటారు, ఆలు తింటారు అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకు ఇవి 2 ఉంటే చాలా అనిపిచ్చింది. సో, నేను ఇవి రెండిటిని యాడ్ చేసుకున్నాను. ఇవి రెండిటిని 1-2 మినిట్స్ అట్లా సార్ట్ చేసుకొని మూత పెట్టుకుంటున్నానండి. అది ఉడకాలి కదా! ఈ లోపు అయితే మనం గ్రీన్ మసాలా రెడీ చేసుకుందామండి. ఏం లేదండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలోకైతే పచ్చిమిర్చి, దాంతో పాటు కొత్తిమీర ఇంకా పుదీనా యాడ్ చేసుకోవాలి. దీనిలోనే మీరు అల్లం, వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఆల్రెడీ అల్లం, వెల్లుల్లి గ్రైండ్ చేసి పెట్టుకుంటాను నేను. 1 వీక్ అట్లా స్టోర్ చేసుకుంటాను కాబట్టి నేను దీనిలో యాడ్ చేసుకోవట్లేదు. డైరెక్ట్‌గా పేస్ట్ యాడ్ చేస్తాను. సో, ఇలాగా ముక్కలన్నీ ఉడికిన తర్వాత వెజిటబుల్స్ దానిలోకి నేను ఆ గ్రీన్ మసాలా ఏదైతే రెడీ చేసుకున్నానో అది యాడ్ చేసుకుంటున్నానండి. ఆ గ్రీన్ మసాలాతో పాటు కలిపి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. అందులో యాడ్ చేయలేదు కదండీ! సో, నేను ఇక్కడ సెపరేట్‌గా యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం నీట్‌గా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం అయితే పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కావాల్సిన మసాలాస్ లైక్ నేను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నానండి. ఇంతే అండి. దీనిలోకి కారం కానీ అవేమీ యాడ్ చేసుకోము. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా! అంతే అండి. దీన్ని ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టుకోవాలి. మూత పెట్టి మొత్తం మసాలా వెజిటబుల్స్‌కి పట్టేలాగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఆ పట్టిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇందాక మనమైతే ఆరబెట్టుకున్న రైస్ ఉంది కదా! ఆ రైస్‌లో ఈ మసాలాని మిక్స్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి. ఈ ఈ గ్రీన్ వెజిటబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఈ గ్రీన్ మసాలా ఏం లేదండి. మీకు దేనిలో కావాలంటే దానిలో యూజ్ చేసుకోవచ్చు. అలానే పన్నీర్ కర్రీస్ కానీ వాటిలో కూడా చాలా బావుంటుంది. డెఫినిట్‌గా అయితే ట్రై చేసి చూడండి.